జోహార్లు మూడు లక్ష్మణులకి జోహార్లు జోహార్లు. మరి ప్రేమగల్ల నాయకుడు మరి నడిమి తండ నుండి బయలుదేరి వెళ్ళిపోతుండు బిడ్డ. ఇక్కడ ప్రతి ఒక్క గుండె కన్నీరు పెట్టుకుంటా ఉంది. మరి కన్న కొడుకులు కన్న బిడ్డలు మనవళ్ళు మనవరాళ్ళు ప్రతి ఒక్కరు మరి ఎక్కెక్కి ఏడ్చున్నారు బిడ్డ. మరి ఏమని ఏడ్చున్నారు బిడ్డ అంటే నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది కన్నీళ్లకు కట్ట కూడా హరనన్నది చావు బతుకులన్నవి ఆడుకుంటవి చావులేని స్నేహమే తోడుగుంటది సుక్కల్లో ఎక్కినాడు సక్కనోడు ఎవ్వరికి ఎప్పటికీ చిక్కనో बेटा बेटा मैं जरा चुप बेटा घराने मोटो बेटा वीरन्ना ये लोग कोड़का बेटा बालू का बेटा मुरली मैं जरा चुप बेटा बेटी बद्री बेटी शांतम्मा मैं जरा चुप बेटी मैं जरा चुप बेटा गाड़ी घर पैलम बेटा मैं जरा चुप बेटा जरा चूरे बेटा దయచేసి ఒక 5 నిమిషాలు హలో 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 మరి మహబూబాబాద్ జిల్లా శ్రీరాజు మండలం అడవి తండాలో మరి 3 లక్ష్మణ్ గారు మరణించినందువల్ల మరి అల్లునైనటువంటి గుచ్చ నాయకు వాళ్ళని పిలిపించడం జరిగింది బిడ్డ. ఆయన యొక్క శాంతి కోసం ఒక పాట. హలో 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 భార్య మరి కొడుకులు కోడళ్ళు ఈ విధంగా ఏడుతా ఉంటే ఆ 2 బిడ్డలు ఆ బద్రి శాంతమ్మ వచ్చి మా నాన్న మాకు ఇంకా లేడాట, మా నాన్న ఇల్లిడిసి వెళ్ళిపోతుండంటూ మరి పరుగు పరుగున ఆ బిడ్డలు వచ్చి ఏమని ఏడుతున్నారు బిడ్డ అంటే, అయ్యో నాలో నాన్న ఓ నాన్న నీవో ఓ నాన్న చేసిలు నాన్న అంటూ మరి మీ అన్న బిడ్డలు అన్న కొడుకు ఏడతాడు కొడుక, మరి వాళ్ళు పైలం కొడుక వెళ్ళిపోతున్న కొడుక గారానే మోటో
మీ ఆడి ఉన్నారయ్యా బైరంగా చూడాలయ్యా మీ ఆడి ఉన్నారయ్యా బైరంగా చూడాలయ్యా కొట్టకుండా విద్యాకుండా తవియాడి బైరామయ్యా నీ కన్నా కొడుకుల వేసి నీ బంధు వలగా మెరిసే నీ కన్నా కొడుకు మెరిసే నీ బిడ్డ ఎట్టా ఉండు ఇల్లిడిసి ఎల్లుతున్నో కానారా నీలోపో నీరల్లిపోతున్నయ్యా జారో తోరే బేటా జారో తోరే గరబాలే తోరే జారో తోరే ఓయమ్మా ఈరమ్మా నువ్వు కంట నీరు పెట్టుకుంటున్నావమ్మా అయిన వాళ్ళను కాదనుకొని ఈ లక్ష్మణ్ నాయకే దిక్కు అనుకొని 7 అడుగులు నడిచిన ఎంట వచ్చినవమ్మా నాకు కష్టం వస్తే నీకు చెప్పుకున్నా నీకు కష్టం వస్తే నాకు చెప్పుకున్నావమ్మా మరి ఈ కష్టాల కడలిలో నిన్ను ఒంటరి చేసి వెళ్ళిపోతున్నాడమ్మా నేను పోయినాక నా ఫోటో తప్ప నీకు ఏం మిగలదమ్మా మన కొడుకులు ఉన్నారమ్మా మన బిడ్డలు వస్తారమ్మా నువ్వు పైలంగా ఉండవమ్మా నేను వెళ్ళిపోతున్నాడమ్మా ఓయమ్మా వీరమ్మా నీ వెళ్ళిపోతున్నమ్మా ఓయమ్మా వీరమ్మా నీ వెళ్ళిపోతున్నమ్మా ఓయమ్మా వీరమ్మా నీ వెళ్ళిపోతున్నమ్మా ఓయమ్మా వీరమ్మా నీ వెళ్ళిపోతున్నమ్మా 7 అడుగుల బంద మాట 3 ముళ్ళ బంద మాట 7 అడుగుల బంద మాట 3 ముళ్ళ బంద మాట 7 అడుగుల బంధం రాసి ఎడవాసి పోతున్నమ్మా 7 అడుగుల బంధం రాసి ఎడవాసి పోతున్నమ్మా 3 ముళ్ళ బంధం రాసి నీకు దూరమైతీనమ్మా 3 ముళ్ళ బంధం రాసి నీకు దూరమైతీనమ్మా మన కొడుకులున్నారమ్మా మన బిడ్డలొస్తారమ్మా మన కొడుకులున్నారమ్మా మన బిడ్డలొస్తారమ్మా నీకు తోడు ఉంటానని మాటిచ్చి ఎల్లుతున్నా నీకు తోడుగుంటానని మాటిచ్చి ఎల్లుతున్నా కానారా నీలోతో నీరెళ్ళిపోతున్నమ్మా జారో తోరే నీ జారో తోరే గరబాలే తోరే జారో తోరే నా గరానే మోటో బేటా బేటా ఈరన్నా నువ్వు ఏ లోకంలో ఉన్నావు కొడుక నీకు అప్పుడే 100 ఏళ్ళు నిండాయా కొడుక నువ్వు ఇల్లిడిచిపోయినప్పటి నుండి మన ఇల్లంతా చిన్నపోయింది కొడుక నీ భార్య రాజీ నా భర్త లేడంటూ ఎక్కెక్కి ఏడుస్తుంది కొడుక మరి నీ కన్న కొడుకు సోమరాజు నీ బిడ్డ ఇందిరా నీ బిడ్డ సోనియా మా బాగుంటే మాకు ఇంత కష్టం ఉండునా పండుగ పప్పాలకు మాకు తోడుగా నీడగా ఉండే నాన్న మాకు 100 ఏళ్ళు నిండగా ముందుకే మమ్మల్ని ఒంటరి చేసిపోయినట్టు నీ కొడుకులు బిడ్డలు ఏడుస్తున్నారు కొడుక ఇన్ని రోజులు నేను వాళ్ళ తోడు నీడగా ఉన్నా కొడుక నేను కూడా ఇల్లు ఇడిచి వస్తున్న కొడుక ఫోటో బేటా ఈరన్నా నేను కూడా వస్తున్న కొడుక బేటా బాలు నాకు 3 కొడుకులని మురిసిపోయిన కొడుక బాలు నువ్వు గుండెల్లో పెట్టి చూసుకున్న కొడుక 4వ బేటా మురళి నేను మంచాల పడితే నాకు ఆకలైనప్పుడు గువ్వ తెచ్చిచ్చినవు
ప్రేమగల్ల నాయకుడు, మరి ఇటువంటి పెద్ద మంచి మనసు గల్ల నాయకుడు మాకు ఇంకా కానరాడు అంటూ ప్రతి ఒక్క తండ గుండెల్లో ప్రతి ఒక్కరిలో నిలిచిండు. అందరితోటి ప్రేమగా అనురాగాలు వంచిండు. ఏం పెట్టినో ఏం పోసినట్టు రామదాసు గుండెల్లో బాధ కన్నీరుగా తీసుకుంటూ మరి లక్ష్మణ ఆత్మశాంతి కోసం 1200 రూపాయలు ఇస్తున్నాడు బిడ్డ. పుట్టిల్లో గుర్తుకొత్తదట. ఎన్ని కష్టాలు మనసులో ఉన్నా నేను ఇంటికి పోతే మా నాన్నకు చెప్పుకుంటే మా నాన్న నా కష్టాలన్నీ తీర్తారని మా బిడ్డలు పరుగు పరుగున ఇంటికి వస్తారట. మరి అప్పుడప్పుడు ఫోన్ చేసి నాన్నకు కష్టాలు చెప్పుకునేది బిడ్డలారా. పండుగ పబ్బాలకు మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి మిమ్మల్ని కొన్నంత పండుగ చేసిన బిడ్డ. మరి ఇప్పుడు పండుగ పబ్బాలకు ఎవరు తీసుకొస్తారు బిడ్డ? మీ కష్ట సుఖాలు ఎవరికి పో
బిడ్డలను కొట్టకుండా తిట్టకుండా పైలంగా చూడాలయ్యా. ఆడిని మజా దేవులో బిడ్డ నేను వెళ్ళిపోతున్నా బిడ్డ, నేను వెళ్ళిపోతున్నా పైలంగా బిడ్డ, బిడ్డలే వెళ్ళిపోతున్నా పైలంగా బిడ్డ, బిడ్డలే ఆడి ఉన్నది వచ్చిపోవాలే, బిడ్డలే ఆడి ఉన్నది వచ్చిపోవాలే, బిడ్డలే అన్నదమ్ములు ఉన్నారు బిడ్డ, బిడ్డలే అన్నదమ్ములు ఉన్నారు బిడ్డ, బిడ్డలే వెళ్ళిపోతున్నా మళ్ళీ రానమ్మ, బిడ్డలే వెళ్ళిపోతున్నా మళ్ళీ రానమ్మ, బిడ్డలే మందు అల్లుడు బుచ్చా నా ప్రేమ గల్ల బిడ్డలను నీ చేతుల్లో పెట్టినయ్యా. నా బిడ్డలు పొద్దంతా పని చేసి ఇంటికి వచ్చి కాలే రెక్కో గుంజి ఇంత వండుకుంటే ఎందుకు వండుకున్నామని కోపం వచ్చి కొడితే మరి చెప్పు. పోయింది మొన్ననే 3 ఎకరాల భూమి కొన్నాడు. ఆ 3 ఎకరాల భూమిని 30 ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చి విత్తనాలు వేసిండు, అయినా మొలకలు రాలేదు. మళ్ళా 30 ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చి విత్తనాలు వేసిండు, అయినా మొలకలు రాలేదు. ఇంత పని కొత్తవా అని మంచిగా డోజర్ తెచ్చి దాన్ని ఉండగా సాఫ్ చేసి దాన్ని క్రికెట్ గ్రౌండ్ చేసిండు. మీరు ఎప్పుడన్నా క్రికెట్ ఆట చూసిరు కానీ క్రికెట్ గ్రౌండ్ చూసిరా? క్రికెట్ గ్రౌండ్ చూసిరా? ఇదిగో క్రికెట్ గ్రౌండ్. నల్లగా నిగనిగలు ఆడతాడు. వీని తీసుకుపోయి చీకట్లో పెడితే చీకటి వీడు ఒక్క తిరిగిన ఉంటాడు. ఆ మధ్యలో బాగా పెరిగింది. ఆ ట్యూబ్ లైట్ టూడ బికేసి వీని తీసుకుపోయి చీకట్లో పెట్టి వాళ్ళ పల్లిగిరి పిస్తే మనకు కరెంట్ అవసరం లేదు. తెల్లగా ట్యూబ్ లైట్ కొట్టినాడు కొడతాడు. మరి ఇసంటి 4 కొల్లాగలు ఎగురు